అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా నా తల్లిదండ్రులకి, నా ఆధ్యాత్మిక గురువులకి చాలా రుణపడి ఉన్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం తెలుగు రాష్ట్రాల్లో ఈ కరంగలి మాల అనేది ఈ మధ్య సెలబ్రిటీస్ వల్లయితే ఏంటి, రాజకీయ నాయకుల వల్లయితే ఏంటి చాలా ఫేమస్ అయిపోయింది. ఇదే అదునుగా చూసుకొని చాలామంది వ్యక్తులు ఈ డూప్లికేట్ మాలని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్‌లో ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఒక్కటేంటండి, ప్రతి ఒక్కరు మాక్సిమం నేను చూసాను. ఈ చిన్న చితక ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది ఈ కరంగలి మాల గురించి ఇక్కడ తీసుకోండి. మీరక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకే ఆన్‌లైన్‌లో వస్తుంది. నా ఫ్రెండ్ తీసుకున్నాడు. నేను తీసుకున్నాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆహ్, ఒక వ్యక్తి ఉంటాడు. అతను వెళ్ళి ఒకేసారి నేను 100 మాలలు తీసుకొచ్చాను. 50 మాలలు ఇప్పటికే ఆర్డర్ అయిపోయినాయి. ఆహ్, మీకు ప్యూర్ సర్టిఫికేట్ తీసిస్తాను. ఇలాంటి మాటలు చెప్పేసి ఈ కరుంగలి మాల అనేది మనకి ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. అంటే ఇది ఒరిజినలా? కాదా? అని తెలుసుకోవడానికి కొంతమందేమో పగలగొట్టి చూడాలని, వాటర్‌లో వేస్తే కలర్ చేంజ్ అవుతుందని, ఇంకొంతమందేమో బంగారాన్ని చూసినట్టు కొరికి చూడాలని, రకరకాలుగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఒక వ్యూ పెట్టడం, ఒక రివ్యూ ఇవ్వడం. అంటే బిజినెస్ చేసుకోండి తప్పు కాదు గానీ, మరీ దేవుడి మీద బిజినెస్ ఏంటండి? మనం అంత పెద్దోళ్ళం కాదు గదా! సరే పోనీయండి. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి వీటి ద్వారా ఏమన్నా వస్తదా అంటే, ఏం రాదు. మహా అంటే ఒక 5,000, 3,000 ఇవి ఇచ్చేసి చేయిస్తుండొచ్చు. నాకు నచ్చని విషయం ఏంటంటే అండి, ఒక ఆధ్యాత్మికత కూడిన విషయాన్ని వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సరే అది గూడా వదిలేయండి. మీరెప్పుడైనా మీ ఫ్యామిలీని తీసుకొని గుడికి వెళ్ళాలని అనుకున్నారా? పోనీ మీ ఇంటి పక్కన గుడికి వెళ్లారా? ఒక 5 నిమిషాలు కూర్చోనండి. మీ మనసెంత ప్రశాంతంగా ఉంటదో. మీ పేరు మీద అర్చనో ఏదో ఒకటి చేసుకున్నప్పుడు మీకెంత ఏంటది పాజిటివ్ ఫీలింగ్‌ని పొందుతారు. అలాగే నేను కూడా ఈ కరంగలి మాల కోసం బయలుదేరాను. వాస్తవానికేంటంటే నాకు తమిళనాడు చూడాలని చెప్పి చాలా ఉండేది. అయితే చాలా ఇప్పుడు మీరనుకోవచ్చు. ఎవడో బిజినెస్ జేస్తున్నాడు. ఏదో జరుగుతుంది. నీకిదంతా అవసరమా? అని చెప్పి మీరనుకోవచ్చు. అవును. నాకేమో అవసరం లేదు. కాకపోతే ఈ ఎవరైతే దేవుడి మీద నమ్మకంతో ఈ మాలలు తెచ్చుకొని ధరించాలి. ఒక పాజిటివ్ ఫీలింగ్‌ని మేము పొందాలి. ఒక ప్రశాంతత అనేది మాకుండాలి అని చెప్పి అనుకుంటారో, వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది రాదండి. ఎందుకనంటే నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేయడం గాదు, నేను బయలుదేరాను. నేను బయలుదేరేటప్పుడు ఫస్ట్ కాణిపాక వెళ్ళాను. కాణిపాక నుంచి అరుణాచలం వెళ్ళాను. అరుణాచల దర్శనం చేసుకున్న తర్వాత ఒక రోజు మొత్తం అక్కడే ఉండేసి, ఆ తర్వాత అంటే మేము పంచభూతలింగ దర్శనం కోసము ప్రయత్నం చేశాను. అంటే మొదటగా అరుణాచలంలో అగ్నిలింగం దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ప్లాన్ చేంజ్ చేసుకొని, మేము వెనకాల నుంచి రావాలని జెప్పేసి మదురై ఎళ్ళానండి. మదురై నుంచి పళని టెంపుల్ ఎళ్ళాను. పళని టెంపుల్ నుంచి దిండిగల్, దిండిగల్ నుంచి మన పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఒక్కసారి మీరు వెళ్ళే దారిలో చూసుకుంటే, ఆ కొండలు, ఆ చెట్లు మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళినా, మీరొక్కరు వెళ్ళినా సరే, ఒక ప్రశాంతమైన అనుభూతిని పొందుతారక్కడికెళ్తే. మీకు ఆన్‌లైన్‌లో చూపించినట్టు గాని, బయట యూట్యూబ్ వీడియోలో చూపించినట్టు గాని, టెంపుల్ అంతా పెద్దదిగాను, హడావిడిగాను ఉండదండి. చాలా ప్రశాంతంగా ఉంటది. మరి నమ్మండి ఒకసారి అక్కడికెళ్తే
ఇప్పుడు అరుణాచలం వెళ్ళిన తర్వాత మీకు ఎట్లాంటి జీవితంలో మార్పులొస్తాయో, ఈ టెంపుల్‌కెళ్ళాక మీరొక సాధారణమైన జీవితాన్ని జీవించగలుగుతారు. మీకది తేడా తెలుస్తుంది మీకు మీ లైఫ్‌లో. అలాగే ఈ టెంపుల్‌లో ఏంటంటే, అసలు వీళ్ళేంటంటే నరదిష్టి గాని, అంటే కరంగలి మాల వేసుకోవడంలో ఉద్దేశ్యం చెప్తున్నాను. నరదిష్టి గానియండి, ఈ పాజిటివ్‌నెస్ గానియండి, ఇట్లాంటి మానసిక ప్రశాంతత, ఇలాంటివన్నీ కావాలని జెప్పి ఈ మాలని ధరించడం జరుగుతుంది. అయితే ఏంటంటే, ఇది ఒక చెట్టు నుంచి వస్తుందనే విషయం తెలుసు. అది గూడా 100 సంవత్సరాల పైన ఉండే చెట్టు నుంచి మాత్రమే వీళ్ళు ఈ కరుంగలి మాల అనేది తయారు చేస్తారనే విషయం గూడా తెలుసు. ఆ టెంపుల్ వాళ్ళేంటంటే, ఒక మంచి ఉద్దేశ్యంతో అండి. చాలా మంచి ఉద్దేశ్యంతో ఈ టెంపుల్ వాళ్ళు కరంగలి మాల తయారు జేయడము, ఆహ్, అక్కడ అమ్మడం అనేది జరుగుతుంది. వాళ్ళే స్వతహాగా పెట్టారు. మేము ఆన్‌లైన్‌లో ఎవరికీ డెలివరీ చేయడం లేదు. నేను మళ్ళీ జెప్తున్నా. ఆన్‌లైన్‌లో మేమెవరికీ డెలివరీ చేయము. మాకు ఎలాంటి బ్రాంచెస్ లేవు. ఈ ఆన్‌లైన్ వాళ్ళు ఎందుకు ఇలా జనాలని మోసం జేస్తున్నారో నాకర్థం గావట్లేదు. బిజినెస్ జేసుకోండి. కానీ దేవుడి మీద ఒద్దండి. ఒకరి నమ్మకాన్ని దెబ్బ కొట్టకండి. ఇప్పుడు ఈ కరంగలి మాల వచ్చేసి మీకు 12 ఒక సైజ్ ఉంటది. 14 ఒక సైజ్ ఉంటుంది. 6 ఒక సైజ్ ఉంటుంది. అంటే రూ. 1000 నుంచి మొదలుపెట్టుకొని 1400 వరకే ఉంటాయండి. పెద్ద అమౌంట్ గూడా ఏముండదు. కాకపోతే మీరొకసారి మీ ట్రైన్ జర్నీ గాని, బస్ జర్నీ గాని, కార్ జర్నీలో గాని వెళ్తే మీ జీవితంలో అనేది ఒక రకమైన మార్పును మీరు గమనించగలుగుతారు. ఇది నా మాటల్లో గాదు. ఒకసారి మీరు అనుభవం చేసి చూడండి ఇదంతా. టెంపుల్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశ్యంతో చేస్తున్నారు ఇదంతా. అంటే ఆ టెంపుల్‌కి సంబంధించిన నిర్మాణం దశ గానియండి, ఇంకా అన్నదాన షెల్టర్ గానియండి, ఈ టాయిలెట్స్ గానివ్వండి, ఇంకా కంప్లీట్ టెంపుల్ డెవలప్‌మెంట్ అనేది మీరు తీసుకునే ఈ మాల, మీరు వెళ్ళే టూరిస్ట్ డెవలప్‌మెంట్ మీద, టూరిజం డెవలప్‌మెంట్ మీద, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మీద ఆధారపడింది. ఇంకోటేందంటే టెంపుల్‌లో దర్శనం టికెట్ అనేది చాలా తక్కువ. నాకు తెలిసి నేనెళ్ళినప్పుడు దర్శనం టికెట్ తీసుకోలేదు. నేను మాల తీసుకున్న తర్వాత నేను తీసుకున్నాను. 12 మాల తీసుకున్నాను. 1200 1200, 1100 అయింది. తీసుకున్న తర్వాత మేమెళ్ళేసరికి ఆ రోజు 3:00 అయిపోయింది. 3:30కి మళ్ళీ టెంపుల్ రీఓపెన్. వెళ్ళిన తర్వాత మాలను తీసుకొనెళ్ళాను. మాలను తీసుకొనెళ్తే కింద అయ్యగారున్నారు. అంటే ఈ టెంపులొచ్చేసి అండర్‌గ్రౌండ్‌లో ఉంటదండి. మనం లోపలికెళ్ళిన తర్వాత ఒక్కరొక్కరుగా 10 మందిని, 10 మందిని పంపిస్తుంటారు. మీరు లోపలికెళ్ళి చూస్తే ఈ ఫోటోస్‌లో చూసినట్టుగా స్వామి మెడలో మాలలు తగిలించి ఇలా ఉండదండి. స్వామి విగ్రహం ఈ శంభమురుగన్ విగ్రహం ఏదైతే ఉందో అది స్వామి విగ్రహం వచ్చేసి మామూలు అలంకరణతో ఉంటుంది. అయితే మీరు తీసుకెళ్ళిన ఈ కరుంగలి మాల ఏదైతే ఉందో అది స్వామి మెడలో గాని, చేతిలో గాని వేసి మీ పేరు మీద అర్చన చేసి అయ్యగారు అనేవారు ఎవరైతే గుడి పూజారి ఉన్నారో అతను మీ మెడలో వేయమంటే వేస్తారండి. నేనెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు స్వయంగా మీరు వెళ్లి మీ పేరు చెప్పి, మీ గోత్రనామాలు చెప్పుకొని, మీ పేరు మీద తీసుకునేది వేరే ఉంటుంది. ఎవరికో చెప్పి తెప్పించుకున్నది, లేకపోతే ఆన్‌లైన్‌లో ఈరోజు రేపొచ్చే ఏదో రకమైన ప్రొడక్ట్‌లు తీసుకునేవి వేరే ఉంటది. మీరు వెళ్లి స్వతహాగా మీరు దర్శనం చేసుకొని, దేవుడి దర్శనం చేసుకొని, ఆ స్వామి మెడలో వేసిన తర్వాత మీ మెడలో వేసుకోండి. ఇంకా పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. మీరు ఇంకా ఈ అయ్యగారు ఎవరైతే పూజారి ఉన్నారో, వాళ్ళు ఒక శక్తిననేది ఇవ్వలేరు. నాకు మాలేసిన తర్వాత నేను దర్శనం ఇవ్వబోయానండి. ఒక రూ. 100 వేసి ఇవ్వబోయాను. అంతేగాని ఆన్‌లైన్‌లో చూసి మోసపోకండి. ఆహ్, ఆర్తిపల్లెంలో పెడితే అయ్యగారు నన్ను పిలిచి తిరిగిచ్చేశారు. మీ ఆఫరింగ్స్ ఏమైనా ఉంటే డొనేషన్ ఇవ్వండి బయట. మాదేమన్నా కంప్లీట్ ట్రస్ట్ ఉంటుంది.
ట్రస్ట్ ఉంటుంది. వాళ్ళే అన్నదానం అరేంజ్ చేస్తుంటారు. గుడి నిర్మాణానికి సంబంధించిన పనులలో ఉపయోగిస్తుంటారు. అయ్యగార్లు గూడా చాలా సాధారణంగా ఉంటారండి. మీరొకసారి వెళ్తే మీకు తెలుస్తుంది. గుడికి సంబంధించిన యూట్యూబ్ ఛానెల్ గూడా నేను దీంట్లో ఫోటో యాడ్ చేశాను. ఒకసారి చూడండి. కాలభైరవ స్వామి విగ్రహము, పాతాళ శంభు మురుగన్ విగ్రహము మీకు చాలా సాధారణంగా ఉంటాయి. గుడి ఎంత శక్తివంతమైన గుడది. మీరు స్వయంగా వెళ్తేనే దాని అనుభూతి చెందుతారు. అంతేగాని ఆన్‌లైన్‌లో మాలలు తీసుకోకండి మీరు. ఇంకొకటి మీరు పెట్టే ప్రతి రూపాయి మీరు తీసుకునే కరుంగలి మాలకి ధర ఏదైతే ఉందో, ఆ గుడి యొక్క నిర్మాణంలో ఉపయోగపడుతుంది. నా వీడియోలో ఈ వీడియో లాస్ట్ 2 మినిట్స్‌లో మీకు ఆ షెడ్ ఏదైతే ఉందో, అది అన్నదాన సత్రం. దానికి ఎదురుగా టాయిలెట్స్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ ఉన్న ప్లేస్ మొత్తం ఈ గుడి నిర్మాణంలో ఉందింకా. ఆ గుడి ఆ గుడి నిర్మాణంలో మీరు పాలు పంచుకోవాలంటే ఒకసారి దర్శనం జేసుకోండి. మీకు అన్ని రకాలుగా తెలుస్తుంది విషయం ఏంటనేది. అంతేగాని ఒకరు చెప్పారని, ఎవరో వెళ్లారని మీరు నమ్మకండి. మీరిట్లాంటివి చేయకండి. థాంక్ యూ అండి.